నేను ఓపెన్గా మాట్లాడతాను. ఒకప్పుడు అతనికి ఇతనికి సంబంధం లేదు అసలు. మరి అప్పుడు నటించాడో ఇప్పుడు నటిస్తున్నాడో నాకు తెలీదు. అంటే ఒంటరిగా తిరగొద్దు అని మీకు సజెస్ట్ చేస్తున్నట్టు ఏమవుతుందని? చంపేస్తాడని సార్. అతని దగ్గర ఇల్లీగల్ గన్ కూడా ఉందని చెప్పారు నాకు. గన్ ఉందా అని చెప్పారు సార్. నేనైతే చూడలా. అతని దగ్గర వెపన్స్ నేను చూసా, కత్తులు అవి చూసా నేను కలిసి ఉన్నంత వరకు. కత్తులు ఎందుకు, లైక్ ఎందుకు క్యారీ చేస్తారు? నాకు తెలియదు సార్, మరి ఎందుకు చేస్తాడు నాకు తెలియదు. మరి డిఫెన్స్కి చేసుకుంటాడో ఆఫెన్స్కి చేసుకుంటాడో నాకు తెలియదు. బయటికి వెళ్ళేటప్పుడు లేదు సార్, ఇంట్లో పెట్టుకుంటాడు. గన్ అయితే నేను చూడలేదు. మరి ఇప్పుడు ఉంది అని చాలా క్లోజ్ పీపుల్ అయితే నాకు చెప్తున్నారు. అతని దగ్గర ఇల్లీగల్ గన్ తీసుకున్నాడు, అతను నీకోసమే తీసుకున్నట్టున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఎందుకు ఇదంతా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఆడపిల్లకి పీస్ఫుల్గా ఉండాలనే ఉంటుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అతని కెరీర్ డిస్ట్రాయ్ చేయటం వల్ల, అతనికి ఏదో నష్టం చేయటం వల్ల నాకు వచ్చే ప్లస్ ఏం లేదు. ఇప్పుడు అతనికి మాత్రం అంటే వాట్ ఈస్ హీ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ నో. ఒకసారి మీరు హ్యావ్ వెరీ రాంగ్ గైడెన్స్ సార్. ఐ నో, అంతవరకు అయితే ఐ నో. అంటే ఎవరి నుంచి అంటారు గైడెన్స్? సార్ నా దగ్గర ఎవిడెన్సెస్తో ఉన్నాయి, నేను మాట్లాడుతున్నాను. నెంబర్ 1 వాళ్ళ ఫాదర్, నెంబర్ 2 వాళ్ళ అక్క,